నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు చేతన్ భగత్ గారు రచించిన పండంటి జీవితానికి 11 సూత్రాల్లో 10వ సూత్రం, అది నా తప్పే అనుకోండి. ఒక పని లేదా పరిస్థితుల్లో ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు వాటికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు అన్నిటికీ కర్తృత్వం వహించాలి. వాళ్లను తప్ప ఇంకెవ్వరినీ తప్పుపట్టలేము. మీరు చేసిన పనులకు జవాబుదారీతనం వహించటం అనేది మీ ఎదుగుదలకు తొలిమెట్టు. రాశిచక్రం నేర్చుకున్న బొద్దబ్బాయి. నేను చాలా బొద్దుగా ఉండేవాడిని. ఈ రోజుల్లో ఈ మాట సరైన పదం కాకపోవచ్చు కానీ నా గత జీవితాన్ని చెప్పటానికి ఈ పదం సరైనదని నాకు అనిపిస్తోంది. జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఇంకా లావు అవుతూ వచ్చాను. లావుగా ఉండటం వల్ల మొట్టమొదటిసారిగా స్కూల్లో చదివేటప్పుడు అవమానం ఎదుర్కొన్నాను. నాకు పెద్ద బొజ్జ ఉండేది. నా స్నేహితులు నా పొట్ట మీద ఉండే కొవ్వు పైన గుద్ది ఆనందిస్తూ ఉండేవాళ్ళు. వాళ్లకు అది చాలా ఉల్లాసాన్ని ఇచ్చేది. ఈ అవమానాన్ని భరించడానికి నేను కూడా వాళ్లతో కలిసి నవ్వేవాడిని. లావుగా ఉన్నాను అంటే ఆటల్లో పాల్గొనేవాడిని కాను అని అర్థం. దానివల్ల నేను స్కూల్లో ఏ స్పోర్ట్స్ టీంలోకి ఎంపిక కాలేదు. తర్వాత సీనియర్ తరగతుల్లో ప్రవేశించాను. అక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు మధ్య క్రష్ ఉండేది. భారీగా ఉండటం వల్ల అమ్మాయిలు నా వైపు చూడరనే అంశాన్ని గ్రహించాను. జీవితంలో చాలా వరకు విధికి తలవొగ్గాను. చాలామంది విద్యార్థులు ఇక్కడ అందంగా నాజూకుగా ఉన్నారు. నేను అలాంటి వాడిని కాను. జీవితంలో ప్రతి ఒక్కరూ అందంగా ఉండలేరు కదా అని నాకు నేను సర్దు చెప్పుకునేవాణ్ణి. లేకపోతే నాతో నేను సంభాషించుకునేవాణ్ణి. వాళ్లకు అందం ఉంది, కండపుష్టి ఉంది. అయితే నేను లెక్కల్లో 90% సాధించాను. వాళ్ళంతా 70లోనే ఉన్నారు అనుకునేవాడిని. శరీరాకృతిలో ఉన్న వ్యత్యాసాన్ని క్యాలిక్యులస్లో ఉన్న నా తెలివితేటలతో ఏదో ఒక రకంగా భర్తీ చేసుకోగలిగాను. అమ్మాయిలతో సంభాషించటానికి రకరకాల మార్గాలు వెతికేవాణ్ణి. వాళ్ళను నవ్వించడానికి జోక్స్ సేకరించి చెప్పేవాణ్ణి. అమ్మాయిలు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఆస్వాదిస్తారు కదా. మరి మీరేమంటారు? నా చుట్టూ ఉన్న అమ్మాయిలు నాతో మాట్లాడడానికి ఇష్టపడే అంశాలను ఎంచుకునేవాడిని. ఇంగ్లీష్, మ్యూజిక్, జ్యోతిష్యం వంటి వాటిని ఎంపిక చేసుకునేవాడిని. లిండా గుడ్మెన్ పుస్తకం సన్ సైన్స్ చదివి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. కన్యారాశికి చెందిన ఒక అమ్మాయి ఎదురుపడగానే ఆమె స్వభావం గురించి చెప్పేవాడిని. నీకు భావోద్వేగాలు చాలా ఎక్కువ, అందుకే నీ స్నేహితుల కోసం చాలా చేస్తావు. వాళ్ళు నీకు చేసిన దాంతో పోలిస్తే ఇది ఎక్కువ ఉంటుంది అనేవాణ్ణి. అప్పుడు ఆ అమ్మాయి, అవును సరిగ్గా చెప్పావు, నీకెలా తెలుసు అని అనేది. నిజానికి ఎవరు మాత్రం ఈ మాటలను కాదంటారు? అది కన్యారాశి లక్షణం. నీ రాశి విర్గోనే కదా. నువ్వు డబ్బు కంటే ప్రేమకు ఎక్కువ విలువ ఇస్తావు. వగైరా వగైరా సంభాషణను పొడిగించడానికి ఏదేదో చెప్పేవాణ్ణి. కొంతవరకు ఈ మార్గంలో అమ్మాయిలతో మాట్లాడి గెలిచేవాణ్ణి. నేను బొద్దుగా ఉంటే ఏమిటి, బొజ్జ ఉంటే ఏమిటి, నాకు అమ్మాయిలతో మాట్లాడడం అనే విద్య తెలుసు అని గొప్పగా అనుకునేవాణ్ణి. అవును, అమ్మాయిలు నాతో మాట్లాడేవారు. అది అంతకంటే ముందుగా వెళ్లకుండా అక్కడే నిలిచిపోయేది. వాళ్లకు నేను ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపించేవాడిని కాను. దాంతో రొమాంటిక్గా ఉండటం కానీ నాతో డేటింగ్ కానీ అంగీకరించేవారు కాదు. బాస్కెట్బాల్ టీం కెప్టెన్ అంటే ఎక్కువ మంది చూపించేవాళ్ళు. ఓ అమ్మాయి మీద నాకు ఇష్టం ఏర్పడింది. ఇద్దరు సూర్యుని సంకేతాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆమెకు ప్రపోజ్ చేసి చూశాను. తను తిరస్కరించింది. ఇలాంటి పరిస్థితి నాకు చాలాసార్లు ఎదురైంది. చాలామంది నన్ను తిరస్కరించడానికి అందమైన చక్కని మార్గాన్ని వెతుక్కునేవాళ్ళు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను చూడండి. నువ్వు నన్ను ఇష్టపడ్డానని చెప్తుంటే వినటానికి ఎంత హాయిగా ఉందో తెలుసా? కానీ నేను నిన్ను ఎప్పుడూ అలా చూడలేదు. అవును, నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను. ఓ మంచి స్నేహితునిగా. మనకు దక్కిన ఆనందాన్ని అనవసరంగా పాడు చేసుకోవద్దు. నువ్వంటే నాకు ఇష్టం, కానీ మరో విధానంలో, బుడ్డి టెడ్డీబేర్ విధానంలో మంచి మిత్రునిగా. నువ్వు బొద్దుగా ముద్దొచ్చేలా ఉంటావు నిజమే, కానీ నిన్ను బాయ్ ఫ్రెండ్గా ఊహించడం కష్టం. వాళ్ళు అనుసరించే విధానాన్ని చూశారు. నన్ను చాలా సులువుగా చిన్నబుచ్చుతున్నారు. బాధపడకుండా ఉండేందుకు నాజూకైన మాటలను వాడుతున్నారు. అయినా ఆ గాయం సలుపుతూనే ఉంటుంది. భారతదేశంలో ఆడపిల్లలు మగవాళ్లను బాధపెట్టడానికి అనుసరించే మార్గం మరొకటి ఉంటుంది. అది రాఖీ బ్రదర్ అనటం. ఇవన్నీ చాలామంది మగవాళ్ళకి అనుభవంలోకి వచ్చే అంశాలే.
అనేక సందర్భాల్లో మగవాళ్ళు మహిళల నుంచి తిరస్కరణలను భరించవలసి వస్తుంది. అలాగని పూర్తిగా అది మహిళల తప్పేం కాదు. మగవాళ్లను తిరస్కరించడం, మనసును గాయపరచడం వంటి లక్ష్యాలు ఉన్న క్రూరమైన బృందం సభ్యులేం కారు. చాలామంది మగవాళ్ళు చేరువు కావాలని చూస్తారు. అలాగని అందరితోనూ డేటింగ్ చేయడం వారికి సాధ్యం కాదు. తమకు ఆకర్షణీయంగా అనిపించిన వ్యక్తితో సన్నిహితంగా మసలలేరు. ఆ వయసులో నేను ఇంత పరిపూర్ణంగా ఈ అంశాన్ని గురించి ఆలోచించలేకపోయాను. నేను తిరస్కరణను మాత్రం స్వీకరించాను. అది కలిగించిన గాయాన్ని వైయుక్తికంగా తీసుకున్నాను. నా ప్రతిపాదనను ఆ అమ్మాయి తిరస్కరించడం శాడిజంగా భావించాను. నన్ను గాయపరిచి తను ఆనందిస్తోందని కుంగిపోయాను. అంత ఇష్టం లేకపోతే నాతో గంటలు గంటలు ఎందుకు మాట్లాడేది? కన్యారాశి, వృశ్చిక రాశి ఇలా రాశుల గురించి ఎందుకు చర్చించేది? ప్రతిరోజు ఎందుకు ఫోన్లు మాట్లాడేది? గంటలు గంటలు ఆలోచిస్తూ ఏడుస్తూ అలా నిద్రలోకి జారుకునేవాణ్ణి. కొన్నిసార్లు కోపంతో రగిలిపోయేవాణ్ణి. ఆమె నోరు లేని దానిలా ఉండేది. నాతో మాట్లాడడానికి ఎక్కడలేని ఉత్సాహాన్ని చూపేది. నాతో ఉన్నప్పుడు తెగ నవ్వించేవాణ్ణి. ఇప్పుడు ఆ క్రికెట్ కెప్టెన్ చుట్టూ తిరుగుతోందేమిటి? అంత మూర్ఖంగా ఎలా వ్యవహరిస్తోంది? నా దృష్టిలో అమ్మాయిలు దుర్మార్గులు, మూర్ఖులు. నేను చాలా మంచి పిల్లవాడిని. నా భావనలను ఆ అమ్మాయితో పంచుకోవడానికి ప్రయత్నించాను. తను నన్ను దారుణంగా వంచింది అనుకునేవాణ్ణి. అది వాళ్ల తప్పు. నా గుండె బద్దలు కావటానికి కారకులు వాళ్ళు. తప్పు పట్టవలసింది వాళ్ళనే తప్ప ఇందులో నా ప్రమేయం ఏం లేదు అని మరికొన్నిసార్లు నన్ను నేను సమాధానపరుచుకునేవాణ్ణి. మనం చాలా సందర్భాల్లో నాలానే మనమందరం విషయాన్ని పక్కదో పట్టిస్తాం. మనకు నచ్చిన విధానంలో ఓ కథనాన్ని అల్లుకుంటాం. అది ఆ క్షణంలో మనకి హాయినిస్తుంది, కానీ దీర్ఘకాలంలో అది హాని చేస్తుంది. మనం అందరం నిత్యం ఓ మాట అంటుంటాం, వాళ్ళు సరిగ్గా వ్యవహరించి ఉంటే మన జీవితం ఇంకా మెరుగ్గా ఉండేది. అది బాధిత మనస్తత్వానికి సూచిక. ఇలాంటి వాదనని మనం ఎంచుకున్న తర్వాత అది మన తల మీద నాట్యం చేస్తూ రకరకాల భావనలను కలగజేస్తుంది. నా జీవితం నుంచి కొన్ని ఉదాహరణలు చెబుతాను. నా బాల్యం నన్ను తినేసింది. అందువల్లనే జీవితంలో నేను మంచిగా ఉండలేకపోయాను. నాకు మద్దతుగా నిలిచే తల్లిదండ్రులు లేరు. దానితో నేను కోరుకున్నది సాధించలేకపోయాను. మా అమ్మా నాన్నలు అన్ని పనులు నా చేత బలవంతంగా చేయించేవాళ్ళు. అందుకే ఇప్పుడు ఏ కొత్త పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. మేం పంజాబీ వాళ్ళం, తిండి ఎక్కువ ఇష్టపడతాం. అందుకే లావుగా తయారయ్యాను. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు అంత ప్రేమను పొందలేకపోయాను. అందుకే ఆహారం పైన ప్రేమ పెంచుకుని బాగా తినటానికి అలవాటు పడి బలిసిపోయాను. విద్యా వ్యవస్థ మొత్తం పీల్చేసింది. అందుకే మంచి చోట ఎక్కడా నాకు ఉద్యోగం లభించలేదు. నా ఎముకలు దృఢంగా ఉంటాయి. అది జన్యుపరంగా సంక్రమించింది. దానివల్ల బరువు అధికంగా ఉన్నాను. నా తల్లిదండ్రులు ధనవంతులు కారు. మంచి పరిచయాలు లేవు. దానితో ముందుకు వెళ్ళలేకపోయాను. నా స్నేహితులు నన్ను దారి తప్పించారు. దానివల్ల నేను బాగా చదవలేకపోయాను. ఈ రోజుల్లో పోటీ ఎక్కువగా కనపడుతోంది. దానివల్ల గెలవటం కష్టం. ప్రభుత్వం తగినన్ని అవకాశాలు కల్పించడం లేదు. అందుకే మంచి ఉద్యోగం సంపాదించుకోలేకపోయాను. ఈ జాబితా అనంతంగా ఉంటుంది. ఇతరులను నిందించటానికి మనకు ఎన్నో అంశాలు కనిపిస్తాయి. మన శరీరం, ఆదాయం, హోదా, జీవన నాణ్యత ఇలా ప్రస్తుతం అన్ని పరిస్థితులకు రకరకాల సాకులు వెతుకుతాం. వాటిని సమర్థించుకోవాలని చూస్తాం. జీవితంలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అన్న అంశాన్ని సమర్థించుకోవటానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయి. ఇదే అన్నిటినీ భరించే శక్తిని అందించి మానవులకు సహాయకారిగా నిలుస్తుంది. మనలో లోటుపాట్లు ఉన్నాయని, ఈ లోపాలన్నిటికీ మనమే కారణమని ఎప్పుడైతే నిందించుకోవటం ప్రారంభిస్తామో అప్పుడు పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. అందుకే ఏఐ మాదిరిగా మెదడు చెప్పిన జాబితాను వరుసగా అందిస్తుంది. వాటి సారాంశం అంతా ఒకటే. ఇతరులు బాగా వ్యవహరించి ఉంటే నా జీవితం ఇంకా బాగుండేది. అది పరిస్థితి. మేము ఎలా ఉంటే అలా వాటిని అంగీకరిద్దాం. మనం ఎదగటానికి ఏమాత్రం ప్రయత్నించవద్దు. మీ సమస్యలు, లోటుపాట్లు అన్నిటికీ ఇతరులే కారణం. వాటి గురించి మనం ఏం చేయలేం. వెంటనే పుస్తకాన్ని మూసేయండి. అన్నీ పక్కన పెట్టి సాధారణ జీవితం గడిపేయండి. ఎప్పుడన్నా మీ అంతరంగంలో ఉన్న స్వరం మిమ్మల్ని ఎదగాలని పోరు పెట్టినా, ఏదైనా సాకుని లేదా కారణం వెతుక్కుని ఏ పని చేయకుండా మెదలకుండా ఉండి చూడండి. అప్పుడు ఏమవుతుంది?
మీ జీవితంలో ఏదీ మారదు. మీరు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు. చివరకు మీరు సాధారణంగా మిగిలిపోతారు. 99% మంది ఇలాగే జీవిస్తున్నారు. వాళ్ళల్లో మీరు కలుస్తారు. కానీ మీరు దీనికి భిన్నంగా చేయవచ్చు. ఇతరులతో నిందించటం అనే పద్ధతికి స్వస్తి పలకొచ్చు. మీరు చెప్పే సాకులు కారణాలు కూడా నిజమైనవే అయినా అవి మీకు ఉపయోగపడవు. మీరు ఇతరులను నియంత్రించలేరు. ఇతరుల తప్పు అని మనం అంగీకరించినా వాళ్ళు మారనంత వరకు మీ సమస్య పరిష్కారం కాదు. వాళ్ళని మీరు మార్చడం సాధ్యం కాదు. మీరు ఒక పని చేయగలరు. మిమ్మల్ని మీరు మార్చుకోగలరు. అది ఎంత కష్టమైనా సరే. మన నమ్మకాలు ఎంత కఠినంగా ఉంటాయంటే వాటిని మార్చుకోవటం సవాలుగా మారుతుంది. మెదడులో నాడీ మార్గాలను మార్చుకోవాలి. మారటం అనేది సాధ్యమే. మన మెదడును పునర్వ్యవస్థీకరించటం, దానిని మరింత మెరుగ్గా నేర్చుకోవటానికి, ఆలోచించటానికి అనువుగా మలుచుకోవటం, మెరుగ్గా ఉండటం, అత్యుత్తమ జీవితాన్ని అందుకోవడం సులభమే. మెదడులోని న్యూరోప్లాస్టిసిటీ వ్యవస్థ ఇందుకు సహకరిస్తుంది. ఇందుకు మీరు మొదట చేయవలసింది మీ మెదడులో ఉన్న సాకులు వెతికే చెత్త వ్యవస్థను తొలగించుకోవాలి. దాని స్థానంలో కొత్త నమ్మకాన్ని, కథనాన్ని ప్రవేశపెట్టుకోవాలి. అందుకు ఒక మాట అనుకోవాలి, అది నా తప్పే. అన్నిటికీ సంపూర్ణంగా బాధ్యత తీసుకోవటం. మీ జీవితంలో కొన్ని అంశాల్లో సరైన ఫలితాలు రానప్పుడు దానికి పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. నా తప్పు వల్లే ఇలా జరుగుతోంది అని అనుకోవాలి. మీ స్నేహితుడు మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు అతను చాలా అదృష్టవంతుడు, బహుళజాతీయ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు అని మీరు చెప్పుకుంటారు. కాదు, అది మీ తప్పు. మీరు బాధ్యత తీసుకొని ఎక్కువగా కష్టపడాలని అనుకోలేదు. ఉద్యోగం తెచ్చుకోవడానికి 10 రెట్లు ఎక్కువ శ్రమ తీసుకుని ఉండవలసింది. కొంతమంది అమ్మాయిలు నన్ను స్నేహితుని చట్రంలో ఇరికించి రొమాంటిక్ భాగస్వామి కాకుండా అడ్డుకున్నారు. నన్ను టెడ్డీబేర్ లాంటి పేర్లతో పిలిచేవారు. అది నా తప్పే. నేను బొద్దుగా ఉండేవాడిని, వాళ్లకు అనాకర్షణంగా కనిపించేవాడిని. రాశి చక్రాలను శోధించి వాళ్లతో పంచుకునే బదులు ఆ సమయాన్ని ఏదో పరుగు పెట్టడానికి లేదా వ్యాయామానికి వెచ్చించి ఉంటే బాగుండేది. నా భారీ కాయానికి సంబంధించిన బాధ్యతను నేను తీసుకోకపోవడం విచారకరం. దాంతో బొద్దు పిల్లవాడి నుంచి భారీ శరీరం ఉన్న యువకునిగా మారయ్యాను. రకరకాల సాకులు చెప్పుకుంటూ మారటానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. భారీగానే మిగిలిపోయాను. అలా ఉండటం వల్ల వయసు మీరిన కొద్దీ పెద్ద సమస్యగా మారుతుంది. భారీ శరీరం వల్ల మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధులు వస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. మానవులలో అకాల మరణాలకు అవి హేతువులుగా ఉన్నాయి. ఊబకాయం మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తుంది. నేను నా మార్గంలో జీవించసాగాను. నన్ను నేను తీర్చిదిద్దుకున్న తీరు. చాలా కాలం తర్వాత 40లో ఉన్నప్పుడు నా జీవితాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నానన్న విషయాన్ని గ్రహించాను. కోవిడ్ లాక్డౌన్ సమయంలో నా గురించి నేను ఆలోచించుకోవడానికి సమయం చిక్కింది. నేను చేస్తున్నదంతా తప్పు అని గ్రహించాను. వాటిని చక్కదిద్దుకోవటం నా చేతుల్లోనే ఉందని అర్థమైంది. ఇప్పటికీ అయిందేదో అయిపోయింది. ఇకపైన నా మెదడులో ఉన్న పిచ్చి నమ్మకాలకు స్వస్తి పలకాలని అనుకున్నాను. అనారోగ్యానికి ఆహారం తినటం పంజాబీలకే పరిమితమైన వ్యవహారం కాదు. మీరు పంజాబీ అయినా, తమిళియన్, బెంగాలీ, మెక్సికన్, చైనీస్ ఎవరైనా మీరు ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవచ్చు. నేను నా ఆహారంలో వ్యర్థంగా అనిపించే చెత్తను, జంక్ ఫుడ్ని తొలగించాను. స్వీట్లు, వేపుళ్ళు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పక్కన పెట్టాను. దాంతోపాటు అడపాదడపా ఉపవాసాలు ఉండడం మొదలుపెట్టాను. క్రీడాకారులకు మాత్రమే కాదు, శారీరక వ్యాయామం అందరికీ అవసరం అని గుర్తించాను. భగవంతుడు క్రీడాకారులు కానివారు అని విడివిడిగా సృష్టించలేదు. మనం ఎప్పుడు ఆటలు ఆడకపోయినా, జిమ్కి వెళ్ళి ఏం చేయాలో తెలియకపోయినా మనం చిన్నగా పరిగెత్తవచ్చు. నేను రోజు కొన్ని కిలోమీటర్లు పరిగెత్తడం ప్రారంభించి తర్వాత పరుగుల పోటీలో కూడా ప్రవేశించాను. నా ఆహారంలో మార్పులు చేసుకోవటం, రోజువారీ పరుగుకు వెళ్ళటం కష్టంగా అనిపించిందా? అవును, నమ్మశక్యంగాని విధంగా అలా అనిపించింది.
కానీ చివరకు నేను నా జీవితమంతా ఎదుర్కొన్న సమస్య బొద్దుగా ఉండటం అన్న అంశంపై ఏదో ఒకటి చేయటం ప్రారంభించాను అన్న ఆలోచన నన్ను ముందుకు నడిపింది. ఎప్పుడైతే సమస్యకు నేను బాధ్యుణ్ణి అన్న ఆలోచన మొదలైందో పరిస్థితులను మార్చడానికి నిర్దిష్టంగా ఏదో ఒకటి చెయ్యాలనే నిర్ణయానికి వచ్చాను. అనారోగ్యకరమైన ఆహారాన్ని మరింతగా తగ్గించడం, ఎక్కువ వ్యాయామం చేయటం నాదే తప్పు అని నేను అనుకోవటం వల్లనే ఇదంతా చేయగలిగాను. మీరు ఎదుర్కొనే సమస్యలకు రకరకాల సాకులు చెప్పుకుని మిమ్మల్ని సమర్థించుకుంటూ ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. ఇక నుంచి మీ మంచి కోసం వాటిని పక్కకి నెట్టేయండి. స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ప్రేరణ కలిగించే ఎందరో వ్యక్తులు తీవ్రమైన జవాబుదారీతనం గురించి ఎంతో చెప్పారు. మీ జీవితంలో ప్రతి అంశం, అది మీరు కూడా తొడుక్కునే చొక్కా దగ్గర నుంచి మీరు చేపట్టిన వృత్తి వరకు ప్రతి ఒక్కదానికి మీదే పూచి, అన్నిటికీ మీదే బాధ్యత. కారణాలను ఇతరుల మీదకు నెట్టేసి తాత్కాలిక ఉపశమనం పొందటానికి ప్రయత్నించవద్దు. ఇలా సాకులు వెతుక్కోవటం, సమర్థించుకోవటం వల్ల మీకు హాయిగా అనిపించవచ్చు, కానీ మీ సమస్యలు పరిష్కారం కావు. దానికి తోడు చివరకు మీ జీవితం అత్యంత సాధారణంగా గజిబిజిగా మిగిలిపోతుంది. మీకు దారుణమైన తల్లిదండ్రులు ఉన్నారనుకుందాం, అది విషాదకరమైన విషయమే. కానీ అది మీ జీవితాన్ని నిర్ణయిస్తే అలా ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి రెట్టింపు కష్టించి పనిచేస్తారా? ఏది చేయకుండా అలాగే మిగిలిపోతారా? అది మీ పూచి. నేను సిగరెట్కో, మందుకో, లేకపోతే ఇతర డ్రగ్స్కో బానిసై బాల్యంలో చోటు చేసుకున్న సంఘటనలను సాకుగా చెప్పుకుని ఉండొచ్చు. దారుణమైన పరిస్థితి కదా. అలాంటి వాతావరణంలో ఫిజిక్స్ చదవాలని ఎవరనుకుంటారు? అలా కాదు, చదివి తీరవలసిందే అని నేను అనుకున్నాను. ఇప్పుడు జరిగే వాటికి నా బాధ్యత లేదు. నా చదువును విస్మరిస్తే మాత్రం ఖచ్చితంగా అది నా బాధ్యతే అవుతుంది. మీ శ్రీమతి మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు. మీ లక్ష్యాలకు మద్దతుగా నిలవటం లేదు. మీరు ఉద్వేగాలపైన ఆధారపడే మూర్ఖులు. అందుకే మీ భాగస్వామి మద్దతును, సహకారాన్ని ఆశిస్తున్నారు. మీ లక్ష్యాలను సాధించడం అనేది నిజంగా మీ ఆశయం అయితే వాళ్ళు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టుదలగా పనిచేస్తారు. మరికొన్ని విషయాలు రేపు తెలుసుకుందామా?